ఎక్కడి నుంచి వచ్చారు? తెనాలి మండలం గుడివేడ గ్రామం నుంచి వచ్చాం. మాకు అక్కడ ఆలపాటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లోనే వచ్చారా? ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులోనే వచ్చాం. ఎలా ఉంది బస్సులో సౌకర్యాలు? బస్సులో సౌకర్యం, నీళ్లు కానీ భోజనం కానీ అంతా బాగా చేశారండి. బస్సులోనే భోజనాలు పెట్టేశారా? బస్సులో పార్సిల్స్ ఇచ్చారండి. దారిలోకి వచ్చినాక వేడిగా తయారు చేసిన పార్సిల్ ఇచ్చారు. మంచిగానే ఉంది. మంచినీళ్ళ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చారు. ఎవరి మీద ప్రేమతో వచ్చారు ఇక్కడికి? మేము కూటమి నాయకత్వం మీద ప్రేమతో వచ్చామండి. చూశారు కదా, ఎలా ఉంది? చాలా ఏర్పాట్లు బాగా చేశారండి. ఈ కూటమి ప్రభుత్వం మరొకసారి కూడా ఇలా అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లోని అమరావతి అనే రాజధాని ఒక భవిష్యత్ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిద్దని మేము నమ్ముతున్నాం. ఒక విద్యార్థులకు కానీ, ఒక రైతులకు కానీ, సకల జనుల అభివృద్ధికి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇంకోసారి రావాలని కోరుకుంటున్నాం. తెలుగుదేశం వస్తే బాగుండు అనిపిస్తుందా, లేకపోతే జనసేన వస్తే బాగుండా, బీజేపీ వస్తే? మూడు కలిపి రావాలా? ఏమండి, ఒక్కో ఏలు గుద్దితే ఏలు ఇరిగిపోద్ది. మూడు కలిపి పిక్కిలు గుద్దితే గోడ అయినా సరే పడిపోయింది. కలిసి ఉండాలని అనుకుంటున్నామండి. మరి ఏ వేదిక మీదైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఏం చెబుతున్నారు, ఇంకో 30 సంవత్సరాల వరకు బాబు గారే ముఖ్యమంత్రి అంటున్నారు. మన వాళ్ళు ఇడిపోతారని మనం అన్నా అంటే మనం అవివేకులు. అది ఎవరో కలుపు మొక్కలు అంటాడు చెప్పే మాట అది. అందుకని ఆయన వల్ల కాక కలుపుకుని పోదాం అంటున్నారా పవన్ కళ్యాణ్ గారు? కాదు, నాకన్నా బాబు గారు బలవంతుడు, తెలివిగల్లాడు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆయన నాయకత్వం కింద మనం నేర్చుకోవాలి. ఇంకా మనకు బోలి భవిష్యత్తు రాష్ట్రానికి రావాలంటే ఆయన ముందు ఉండాలి. ఆయన వెనకమాల మన నడతంలో తప్పు లేదు. ఎందుకు తప్పు లేదంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నేను ఒక అడుగు వెనక్కేశానని చెబుతున్నాడు ఆయన. నేర్చుకోవాలనుకున్న ఆయన కింద ఉండే నేర్చుకోవచ్చు కదా. ఇట్లా పార్టీ పెట్టి నాయకుల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. అయ్యంటే కలుపు మొక్కలు అంటే వీళ్ళిద్దరు ఇడిపోతే మనం బలుస్తాం. ఇప్పుడు ఒకటి కలిగితే 2 అవదండి, 11 అయింది. వీళ్ళు 1 3 ఒకటి కలిపి 111 ఈ రాష్ట్రం అభివృద్ధికి తోడ్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మోడీ గారు మన రాజధాని గ్రామానికి రెండోసారి రాబోతున్నారు. ఫస్ట్ సారి వచ్చినప్పుడు నీరు మట్టి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు రాజధాని గ్రామానికి మీకు ఏమిస్తే బాగుంది అనిపిస్తుంది? మరి ఇలా ఒక 50,000 కోట్లకి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడానికి వచ్చారండి. మనం ఇటు అప్పుడు కూడా దాంట్లో అనుమానాలు రేకెత్తించడం పద్ధతి కాదని నేను అనుకుంటున్నా. ఇలా ఒక 50,000 కోట్లు పనులు ప్రారంభించడానికి వచ్చినప్పుడు మనం ఇంకా ఏం ఇయ్యలేదు అనే మాట మనం అంటాం అవివేకం అయింది అది.